నమస్తే. వెస్ట్ బెంగాల్లో మహిళల మీద అకృత్యాలు, దాడులు, దుశ్చర్యలు ఆగడం లేదు. ముఖ్యంగా అధికార టీఎంసీ గుండాలు రెచ్చిపోతున్నారు మమతా అండతో. అవును, మమతా అండతో రెచ్చిపోతున్నారు. అర్జీకర్ ఆసుపత్రిలో డాక్టర్పై అత్యాచార ఘటన, హత్య ఘటన ఇంకా మరవలేదు దేశం. సంచలనం రేపింది ఆ ఇన్సిడెంట్. అసలైతే ఇప్పుడు మళ్ళీ కోల్కతాలోనే, వెస్ట్ బెంగాల్లోనే కోల్కతాలోనే లా స్టూడెంట్ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ చేసింది ఎవరు కాదు, టీఎంసీ లీడర్, విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన వాడు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మమతా బెనర్జీ సహా మమతా బెనర్జీ కుటుంబ సభ్యులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అతనికి, మంత్రులతో, లీడర్లతో. లీడర్ తను కూడా టీఎంసీ లీడర్, అంతే, డౌటే లేదు అందులో. ఆ అమ్మాయి ఏదో ఫామ్స్ నింపడానికని, ఎగ్జామ్కి సంబంధించి ఫామ్స్ నింపడానికి వెళ్తే సెక్యూరిటీ రూమ్లోకి లాక్కెళ్ళి మనోజిత్ మిశ్రా ప్రధాన నిందితుడు, టీఎంసీ లీడర్, సౌత్ కోల్కతాలో ఉంది కాలేజ్, కోల్కతాలోనే కాలేజీ క్యాంపస్లో జరిగింది ఇది. 24 ఏళ్ళ అమ్మాయికి, 24 ఏళ్ళ లా స్టూడెంట్, లా విద్యార్థి. మొన్న జూన్ 25న జరిగింది ఇన్సిడెంట్. ముగ్గురు, మనోజిత్ మిశ్రా, తనతో పాటు మరో ఇద్దరు. స్టూడెంట్ వింగ్ నాయకుడిగా గుర్తింపు ఉంది. తెలియనోళ్ళు లేరు వెస్ట్ బెంగాల్లో, పార్టీలో కానీ బయట కానీ. మనోజిత్ మిశ్రా అంటే తెలియనోడు లేడు. వాడు మరో ఇద్దరిని వెంటేసుకొని 24 ఏళ్ళ లా స్టూడెంట్ మీద గ్యాంగ్ రేప్ చేశాడనమాట. 2024లోనే జరిగింది. డాక్టర్ మీద రేప్, మర్డర్. ఆగస్టు 9న, లాస్ట్ ఇయర్ ఆగస్టు 9న, సరిగ్గా 11 నెలల క్రితం అర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ మీద గ్యాంగ్ రేపు, మర్డర్ జరిగింది. తర్వాత సిబిఐకి కేసు అప్పగిస్తే సిబిఐ తెలిసింది గ్యాంగ్ రేపు కాదు, సంజయ్ రాయ్ అనేవాడు రేప్ చేసింది నిజమే, వాడే రేప్ చేసింది, చంపేసింది వాడే అని దోషిగా నిర్ధారించారు. జీవిత ఖైదు విధించింది కోర్టు ఈ సంవత్సరమే. సంజయ్ రాయ్ ఒక్కడే నేరం చేశాడు, నేరంలో పాల్గొన్నది సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే అని తీర్పు చెప్పారు. ఆ ఇన్సిడెంట్ అసలు దేశాన్ని కుదిపేసిందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినాయి ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం, హత్య ఇన్సిడెంట్తో. అసలేంటి మహిళల భద్రత ఏమవుతుంది అని, ఒక మహిళా ముఖ్యమంత్రి ఏలుతున్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి. మొన్నటి వరకు ఏకైక మహిళా సీఎం అని చెప్పొచ్చు దేశంలో. మొన్న ఢిల్లీ రేఖా గుప్తా వచ్చారు కదా, ఏకైక మహిళా సీఎంగా ఉండే మమతా బెనర్జీ. అలాంటిది ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో వరుస ఘటనలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి అంటే కోల్కతాలో జరిగినాయి కాబట్టి, స్టేట్ క్యాపిటల్ సిటీలో జరిగినాయి కాబట్టి బయటకు వచ్చినాయి, కానీ బయటికి రానివి ఎన్నో. అసలు ఎలక్షన్లో కూడా, మొన్న ఎన్నికల సందర్భంగా కూడా నిజంగానే అసలు మహిళ ప్రాణాలకు, మానాలకు రక్షణ లేని పరిస్థితి వెస్ట్ బెంగాల్లో. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, లా కాలేజ్ స్టూడెంట్స్, డాక్టర్ అమ్మాయి అయితే డాక్టర్లు, లాయర్లు, స్టూడెంట్స్, బీజేపీ ఓటర్లను కూడా మొన్న ఎన్నికల సందర్భంలో చూసిన బీజేపీకి ఓటేసినందుకు వాళ్ళ మీద అత్యాచారాలు, హత్య యత్నాలు జరిగిన పరిస్థితి చాలా చూసినాం మనం. టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ టీఎంసీపీకి మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి. అతన్ని ఫేస్బుక్ ప్రొఫైల్లో అది చూస్తుంటే అసలు ప్రతి లీడర్తో, టీఎంసీ రాష్ట్ర నాయకులందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. మమతా బెనర్జీ కుటుంబ సభ్యులతో కూడా ఫోటోలు దిగిన ఫోటోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ అత్యాచారంలో ప్రధాన నిందితుడు అభిషేక్ బెనర్జీ, పార్టీలో నంబర్ 2. మమతా తర్వాత ఇంకా అభిషేక్ బెనర్జీనే పార్టీకి. అంతా తానే టీఎంసీని, ప్రభుత్వాన్ని నడిపే అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఫోటోలు మీరు సైడ్కి చూడొచ్చు, అభిషేక్ బెనర్జీతో ఎంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు. కజారీ బెనర్జీ, మమతా బెనర్జీ వదిన, మరదలు వరుస. అంటే మమతా బెనర్జీ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు ఉన్నాయి వాడికి.
అంటే ఒక కుటుంబంలో మమతా బెనర్జీ ఒక కుటుంబంలో వ్యక్తిగా అతను ఉన్నాడు, పార్టీ లీడరే కదా మరి. మమతకు అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీం, వాళ్ళు రెగ్యులర్గా ఇంకా నిరంతరం అతన్ని కలుస్తూ ఉంటాడంట. మినిస్టర్స్ పట్టణాభివృద్ధి మున్సిపల్ వ్యవహారాల మంత్రి చంద్రిమ భట్టాచార్య, సైడ్కి నేను ఫొటోస్ చూపిస్తున్నా. కోల్కతా లోకల్ ఎంపీ దక్షిణ కోల్కతా టీఎంసీ ఎంపీ మాలారాయ్, ఆమెతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోస్. దక్షిణ కోల్కతా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తృణమూల్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు సార్థక్ బెనర్జీ ఇంకో ఫోటోలో ఉన్నాడు, చూడొచ్చు. స్టేట్ లీడర్ పశ్చిమ బెంగాల్ స్టేట్ తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ అధ్యక్షుడు త్రిణాంకుర్ భట్టాచార్య మీటింగ్స్ లో ఇతరత్ర కలిసి పాల్గొన్న చిత్రాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, నేను మీకు చూపిస్తున్నా. పార్టీలో ఇంత యాక్టివ్గా ఉంటూ ఒక లీడర్గా ఉంటూ ఒక లా కాలేజ్ విద్యార్థి మీద గ్యాంగ్ రేప్ చేశాడంటే ఏమనుకోవాలి, ఎంత ధైర్యం అసలు. అంటే అధికారంలో, తమ పార్టీ అధికారంలో ఉంది, మమతా బెనర్జీతో పాటు మమతా బెనర్జీ ఫ్యామిలీ అండ నాకుంది, మినిస్టర్ల అండ ఉందన్న ధైర్యమే కదా. లేదంటే క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో మరో ఇద్దరు రౌడీలను వేసుకెళ్ళి అత్యాచారం చేశాడంటే ఏమనుకోవాలి అసలు. మరో ఇద్దరు నిందితులు జైబ్ అహ్మద్, ఒకడేమో ప్రమిత్ ముఖర్జీ. మొన్న 25వ తేదీ ఇది జరిగితే 26వ తేదీ అమ్మాయి బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్తే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తే మిస్రాని అహ్మద్ను ఆ రోజు అరెస్ట్ చేశారు, నిన్న అరెస్ట్ చేశారు. ముఖర్జీని ఈరోజు అరెస్ట్ చేశారు. వాళ్ళ మొబైల్లను కూడా స్వాధీనం చేసుకున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆమెను కూడా వైద్య పరీక్షల కోసం పంపించారు, వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు అమ్మాయిది. అమ్మాయి చెప్పింది స్పష్టంగా, కాలేజ్లో నేను ఎగ్జామినేషన్ ఫామ్ నింపేందుకు వెళ్తే ముగ్గురు కలిసి నన్ను నోరు నొక్కి సెక్యూరిటీ గదిలోకి తీసుకెళ్లి నా మీద రేప్ చేశారు, అత్యాచారం చేశారు ముగ్గురు, అమ్మాయి చెప్పింది. అంటే చూడండి అసలు ఒక మహిళలకు ఏమాత్రం భరోసా లేని రాష్ట్రం అయిపోయింది తృణమూల్ కాంగ్రెస్. అసలు ఏంటి గ్యాంగ్ రేపులు ఏంటి? మళ్ళీ మహిళా ముఖ్యమంత్రి ఎక్కడ? రక్షణ లేదు మహిళలకి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.